మంచి మామిడి చెట్టు కథ ఈరోజు చెప్పుకుందాం. అనగనగా ఒక రాజ్యానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయన చాలా దయగలవారు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవారు. ఒకరోజు రాజుగారు తన సైనికులతో కలిసి వేటకు అడవికి వెళ్ళారు. మధ్యాహ్నం అయ్యేసరికి అందరూ ఒక తోట మార్గంలో వెళ్తున్నారు. అకస్మాత్తుగా ఎక్కడి నుండో ఒక రాయి వచ్చి రాజుగారి నుదుటి మీద బలంగా తగిలింది. రాజుగారి నుదుటి నుండి రక్తం కారడం మొదలైంది. సైనికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎవరు ఆ రాయి విసిరింది ఎవరు ఆ రాయి విసిరింది అని కోపంతో చుట్టూ వెదికారు. దగ్గరలోనే ఒక ముసలమ్మ భయంతో వణికిపోతూ నిలబడి ఉంది. సైనికులు ఆమెను లాక్కొని వచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు. మహారాజా, ఈమె ఆ రాయి విసిరింది, ఈమెను కఠినంగా శిక్షించాలి అని సైనికులు అన్నారు. రాజుగారు ప్రశాంతంగా తన గాయాన్ని తుడుచుకుంటూ ఆ ముసలమ్మను చూసి, అవ్వా, నువ్వు నా మీద రాయి ఎందుకు విసిరావు? నీకు నా మీద కోపమా అని అడిగారు. దానికి ఆ ముసలమ్మ కన్నీళ్లతో, క్షమించండి మహారాజా, నాకు మీ మీద ఎటువంటి కోపము లేదు. నేను 2 రోజుల నుండి ఏమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది. ఆ చెట్టుపై ఉన్న మామిడి పండుని రాలగొట్టడానికి రాయి విసిరాను, కానీ గురి తప్పి అది మీకు తగిలింది. దయచేసి నన్ను క్షమించండి అని వేడుకుంది. అందరూ రాజుగారు ఆమెకు మరణశిక్ష వేస్తారని అనుకున్నారు. కానీ రాజుగారు చిరునవ్వుతో తన మంత్రిని పిలిచి, ఈమెకు 1000 బంగారు నాణేలు, తినడానికి మంచి ఆహారం ఇచ్చి గౌరవంగా ఇంటికి పంపండి అని ఆజ్ఞాపించారు. సైనికులు, మంత్రులు ఆశ్చర్యపోయారు. మహారాజా, ఆమె మిమ్మల్ని గాయపరిచింది కదా, శిక్షించకుండా ధనం ఇస్తున్నారు ఏంటి అని అడిగారు. అప్పుడు రాజుగారు ఇలా అన్నారు, ఆమె ఆకలితో ఒక మామిడి చెట్టు మీద రాయి విసిరితే ఆ చెట్టు ఆమెకు తియ్యటి మామిడి పండును ఇవ్వాలని చూసింది. మాటలు రాని ఆ చెట్టే రాయి విసిరిన వారికి పండునిస్తున్నప్పుడు మాటలు వచ్చిన మనిషిని, అందులోనూ రాజునైన నేను, ఆమెకు శిక్ష ఎలా చేయగలను? చెట్టు కంటే నాకు ఎక్కువ సహనం, ఔదార్యం ఉండాలి కదా. రాజుగారి గొప్ప మనస్సును అర్థం చేసుకున్న సైనికులు, ప్రజలు ఆయనకు జేజేలు పలికారు. కథలోని నీతి: ఉపకారికి నుపకారము విపరీతము కాదు, అపకారికి నుపకారము నెపమెన్నక చెయ్యువాడే నేర్పరి. మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం గొప్ప కాదు, మనకు హాని చేసిన వారికి కూడా మేలు చేయడమే నిజమైన గొప్పతనం. ఆ మామిడి చెట్టు లాగా మనము కూడా ఇతరులకు వీలైనంత సహాయపడాలి.